వెల్కమ్ టు బేసిక్స్ మన వెలుగు మన వార్తలు. ముందుగా హ్యాట్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, సాల్యూట్ ఇండియన్ ఆర్మీ. ఆపరేషన్ సింధూర్ 2 ఒక ఇవాళ కొనసాగుతుంది. ఆపరేషన్ సింధూర్ మొదలైంది, ఆపరేషన్ సింధూర్ ముగిసినా కానీ ఆపరేషన్ సింధూర్ 2 కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ముష్కరులు అంటారు. ఈ ముష్కరులు ఎప్పుడైతే పూర్తిగా తుద అంటే అంతమైపోయి, తీవ్రవాదులు అంతమైపోయి ప్రజలు హాయిగా, కాశ్మీర్లో కావచ్చు ఎక్కడ చూసినా సరే ప్రజలు హాయిగా నిద్రించే రోజు ఇప్పటికీ హాయిగా ప్రశాంతంగానే ఉన్నారు. ఇక అట్లాంటి ఏం లేకుండా ఉంటే, మొత్తానికే తీవ్రవాదం అనే పదం లేకుండా ఉంటే అయినప్పుడు ఇక్కడ ఇండియా ప్రపంచంలో నంబర్ 1 ప్లేస్లోకి వెళ్ళడానికి తొందరగా వీలవుతుంది అనేది ప్రజాభిప్రాయం. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ వన్స్ అగైన్ ఇండియన్ ఆర్మీ. దిగ్విజయంగా వెళ్ళి కొట్టేసి వచ్చారు కదా, అది ఇండియా గొప్పతనం అంటే ఏంటో ఇప్పుడు అందరికీ తెలిసి వచ్చింది. ఇండియన్ ఆర్మీ అబ్బో ఇది మామూలు కాదు బాబు అని. ఇంతకుముందు వేరే ఒక కంట్రీ ఆర్మీ కోసం మాట్లాడేవారు, ఇప్పుడు అది కాదు. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ కోసం మాట్లాడుకునే రోజులు వచ్చేసి మాట్లాడుతూనే ఉంటారు, డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. రోజు ఈ ఛానల్ చూసినాం. చేయాలి మన దేశం, వీఆర్ ఇండియన్స్. అయితే ఇదంతా ఉంటే లేదు, ఉన్నటి వరకు అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమన్నాడు, మన ఇండియా పాకిస్తాన్ మధ్య నేనే అది యుద్ధం రాకుండా ఆపినా అన్నాడు. కానీ ఈరోజు అట్లా కాదు, ఇంకొక మాట ఎత్తుకున్నాడు. వెలుగు పేపర్ని తీసుకుంటే అమెరికా వస్తువులపై 0 టారిఫ్కు భారత్ ఒప్పుకున్నది. ఎందుకు మా వస్తువుల మీద ట్యాక్స్ వేసినప్పుడు నీ వస్తువుల మీద ఎందుకు ట్యాక్స్ ఎందుకు? అది కాదు, మేము ఒప్పుకోలేదు అని చెప్పేసి, ఇంకా డిసైడ్ కాలేదు అని చెప్పేసి జయశంకర్ కేంద్ర మంత్రి, మన ఇండియన్ కేంద్ర ప్రభుత్వ మంత్రి గారు ఇంకా డిసైడ్ అట్లాంటిది ఏం లేదు అని చెప్పేసి అని అంటే ఎంత కుట్రలు ఉంటాయి చూడండి. ఒకదాన్ని సందు చేసుకొని ఇంకో రకంగా దాన్ని వాడుకోవడం కోసం, అంటే వాళ్ళ మార్కెట్, వాళ్ళ వస్తువులు మన మార్కెట్లో. అందుకే అంటున్నాం, ముందు నుంచి మన సెంట్రల్ గవర్నమెంట్ చాలా స్ట్రాంగ్గా తీసుకున్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉండాల్సిన పరిస్థితి ఉన్నది. అందుకే ప్రజలందరూ కూడా, ఇండియన్స్ అందరూ కూడా ప్రభుత్వం ఫుల్ సపోర్టివ్గా ఈ విషయంలో ఉన్నారు, ఉంటారు, భవిష్యత్తులో కూడా ఉండి తీరుతారు. దేనికి తలొగ్గరు ప్రజలు. ప్రభుత్వం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ప్రజలు ఎట్టి పరిస్థితులు తలొగ్గే పరిస్థితి ఉండదు. ట్రంప్ కావచ్చు, ఇంకెవరు కావచ్చు. ఇక బాధ్యత లేని దేశం వద్ద అణ్వాయుధాల, ఇక పాకిస్తాన్ గురించే. వాళ్ళ రెండే న్యూక్లియర్, అవి వాడితే ఎంత వినాశనకరమైన పరిస్థితులు. ఎంత వినాశకరమైన పరిస్థితులు వస్తాయనేది ఊహించలేము. ఒకప్పుడు హిరోషిమా, నాగాసాకి జపాన్ పైన వాడేటు కదా, గడ్డి కూడా మొలవడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందా అంటే ఆ మాదిరిగా. ఇప్పుడైతే ఇక అందుకోసమే అట్లాంటి దేశం దగ్గర అణ్వాయుధాలు అనేది ఉండడం సరైనది కాదు. దీన్ని ఒక వింగ్ ఉంటుంది ఐక్యరాజ్య ప్రపంచ దేశాల్లో, ఐక్యరాజ్యసమితిలో ఒక వింగ్ అణ్వాయుధాలను కంట్రోల్ చేయడానికి ఏదైతే బాధ్యతారాహిత్యమైన దేశం దగ్గర ఉంటాయో ఆ దేశాన్ని కంట్రోల్లోకి తీసుకొని మీరు పర్యవేక్షణ చేయాలని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారు, అంటే మన కేంద్ర మంత్రి, రక్షణ శాఖ మంత్రి, ఐరాసలో ఉన్నటువంటి వారి వింగ్కు అప్పీల్ చేయడం జరిగింది. అది ఏంటంటే రోప్ కంట్రీ బాగా గట్టిగా ఇచ్చింది. రోప్ కంట్రీ ఇక మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క
దగ్గరికి వస్తే ఇది మన ఈ చెట్లు పెంచకపోతే సిఎస్ జైలుకే, కంచా గచ్చిబౌలి ఇష్యూలో మరోసారి సుప్రీంకోర్టు హెచ్చరిక. అంతే మరి ఉంటుంది. ఇక ఆపరేషన్ సింధూర్ ఇంకా పూర్తి కాలే, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఎస్, పూర్తి కాలే. ఎట్లా పూర్తి? వాళ్ళంతా కావాలి కదా. ముష్కరుల ముఠాలు 9, 10, 11, 12, 13, 14 దాకా ఉండొచ్చు. అసలు ఆ దేశమే ఈ ముష్కరుల దేశం అంటే ఏమో అనాలి, కానీ ఇంకెందుకు ఉంటుందని అక్కడ ముఠాలు వాళ్ళు. ఒక్కటి మాత్రం మంచి జరిగింది, బలూచిస్తాన్. మాకు ఐడియా ఉంది ఎందుకోసం అంటే అది అదర్ కంట్రీ వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేవారు అక్కడ బలూచిస్తాన్ అదొకటి ప్రావిన్స్ అంటే మన రాష్ట్రాలు అంటాం కదా, అది ప్రావిన్స్ అంటారు అక్కడ. కానీ ఇప్పుడు బలూచిస్తాన్ స్వతంత్రం ప్రకటించుకుంది. ఐరాసాకు, ఇండియాకు, వీళ్ళందరికీ మాకు మద్దతు తెలపండి, మమ్మల్ని బలూచిగానే చూడండి. ఎందుకంటే మన మూలాల్లో ఉన్నవారు కూడా అక్కడ ఉన్నారంట, చారిత్రకంగా చూస్తే. మరి చూడాలి మరి ముందు ఏం జరుగుతుందో. ఇది ఒకటి మంచిగా జరిగింది. ఇంకా చీలిపోతూ మరి ఇంకా దేశమేంది సప్పుడు పిఓకే కదా అసలు వద్దులే, అది మన ఇంటర్నేషనల్ లెవెల్ దగ్గర కూడా. ఇక అందుకే అది కళ్ళు మూసినా మెడ తిప్పినా అలారం అవుతుంది. TGRTC తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అయినటువంటి ఆర్టీసీ కోసం కళ్ళు మూసినా మెడ తిప్పినా అలారం అవుతుంది. ఎవరు? డ్రైవర్. బస్సు నడిపేటప్పుడు నిద్ర వచ్చి కన్ను మూసినా కానీ ఏం చేసినా కానీ అది టక్మని అలారం వచ్చేస్తుందంట. ఏంటి ఏది వాడే టెక్నాలజీ ఏంది మరి? AI టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మొన్న వచ్చింది కదా. దాంతో ఇక ప్రమాదాల నివారణకు ఆర్టీసీ బస్సుల్లో AI టెక్నాలజీ వాడతారు. దాని మూలంగా ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటుంది ఆర్టీసీ యాజమాన్యం. సంతోషం. అట్లాగే కొంచెం ఉద్యోగస్తుల మీద కూడా దృష్టి పెడితే సంతోషం ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రం. ఇక స్కీములు ఉన్నాయి కదా, 6 గ్యారెంటీలు. సరే, ఇక రాజీవ్ యువ వికాసం, దీని మీద గందరగోళం అంతా గాలి ఏం అర్థం కాని పరిస్థితులు ఉన్నాయి. రేపటిదాకానే లాస్ట్. ఇక సివిల్ స్కోర్పై నో క్లారిటీ, రాజీవ్ యువ వికాసాన్ని తప్పనిసరా కాదా? మామూలుగా వేరే బ్యాంకులలో లోన్ తీసుకుంటున్నామంటే సివిల్ అడుగుతారు. మీరు ఇది ఒక స్కీమ్ అని పెట్టి దీనికి కూడా సివిల్ స్కోర్ పెట్టారనుకోండి, ఇక మీ సివిల్ పడిపోతుంది. ఎప్పుడు 2029 మీ సివిల్ పడిపోతుంది. అది గుర్తుంచుకోండి. బాగుంది, మంచిగా ఉంది. రెడ్, ఆరెంజ్, గ్రీను, 4 రకాలుగా అట్లా చూపెట్టారు. అదే టైప్గా మీరు కూడా ఆలోచన చేసుకోవాల్సి ఉంటుంది. డిప్యూటీ సీఎం గారేమో అలాంటిది ఏం లేదు అని చెప్పేసి వారు క్లారిటీ ఇచ్చారు. కానీ ఇక్కడ ఇంకా అది క్వశ్చన్ మార్క్తోనే ఉంది. రాజీవ్ యువ వికాసానికి తప్పనిసరా కాదా అనేది చూద్దాం. సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్. దేనికోసం తెలుసా? ఇందిరమ్మ ఇల్లు కోసం. అవును, నాకు ఇల్లు కావాలని చెప్పేసి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించాలని డిమాండ్. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో, అది నిజామాబాద్ జిల్లాలో సెల్ టవర్ ఎక్కి ఇది రెండో కథ. మొన్న ఒక రోజు అయింది, ఈరోజు ఒకటి. ధాన్యం తూకం వేసి మిల్లులకు పంపించాలి. ఎవరు? కామారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ఆశిస్తాము అధికారులను. ఇప్పటికే చాలా నష్టపోయారు వర్షాలు. ఇంక మన దగ్గర చాలా తక్కువ. కానీ సరే, ఏదేమైనప్పటికీ మన రైతులకు తొందరగా వడ్లు కొనేసి మిల్లులకు పంపితే సంతోషపడతారు. లేకపోతే తిరుగు అదే ఉంటుంది.
ఇది మన వెలుగు పేపర్లో ఉన్నటువంటి తీసుకుంటే అంటే దీంట్లో ఎవరు సుప్రీం బిల్లుల ఆమోదానికి గవర్నర్లు రాష్ట్రపతికి గడువెలా విధిస్తారు. సుప్రీంకోర్టు 14 సూటి ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఎవరు సుప్రీం బిల్లుల ఆమోదానికి గవర్నర్లు రాష్ట్రపతికి గడువెలా విధిస్తారు. సుప్రీంకోర్టుకు 14 సూటి ప్రశ్నలు సంధించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రైట్, అది ఆ మధ్యలో జరిగిన తమిళనాడు విషయంలో దాన్ని ఉద్దేశించినది. గవర్నర్ ఆమోదించకున్న బిల్లును చట్టంగా అమలు చేయొచ్చా. గవర్నర్ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలను ఇష్టానుసారం అధికారాలతో సుప్రీంకోర్టు నిర్ణయాలను అసాధారణ అధికారాలతో సుప్రీంకోర్టు పక్కన పడేయవచ్చా. ఎవరు ఇక్కడ సుప్రీంకోర్టు ఎవరు సుప్రీం అని సుప్రీంకోర్టుకు 14 ప్రశ్నలతోని రాష్ట్రపతి గారు దేశ తొలి పౌరురాలు అయినటువంటి ద్రౌపది ముర్ము గారు 14 ప్రశ్నలతోని ఒక లేఖ రాసినట్టున్నారు. మరి గవర్నరా రాష్ట్రపతి అని చెప్పి సుప్రీం ఇట్లా అది డౌట్ గురించి అంటే ఉండాలి. అందుకే డెమోక్రటిక్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇప్పటికీ మనకి ఉండడం గ్రేట్. ఒకరికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బాధ్యత అనేది ఉన్నది, ఇక్కడ ఉన్నది. అందుకోసమే దేశం ఇంకా సుభిక్షంగా ఉంది. కానీ దేనికోసం మేము ఆ మాట వాడాల్సి వచ్చిందంటే పక్కనే మనం ఇంకా జరుగుతుంది కదా పాకిస్తాన్తో. అక్కడ బాధ్యత అనేది ఎవరి అంత నడిపేంత ఆర్మీ వాడే. ప్రైమ్ మినిస్టర్ అంటాడు నాకే వాస్తే వానికి ఆర్మీ వానికి ఇష్టం ఉంటుంది ఉంచుతాడు, లేకపోతే తీసి ఇంకొని పెడతాడు. మా అట్లా కాదు, కొన్ని రకాల వ్యవస్థలు ఉన్నాయి మన దగ్గర. అందుకోసమే కంట్రీ ఇంత పెద్ద కంట్రీ ఇంత కలిసి ఉండడం నాటే జోక్ ఇది. జీపీలకు నీడేది. ఎక్కడ ఇది? కామారెడ్డి జిల్లా. జీపీలకు నీడేది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం. నిజంగానే ఆ మండలంలో కొత్తగా ఏర్పడ్డ మండలం కదా రామారెడ్డి, నూతనంగా ఏర్పడ్డ మండలం. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లా నుంచి కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత మండలాలు ఏర్పాటైనప్పుడు సదాశివనగర్ మండలం నుంచి రామారెడ్డి మండలం వేరుగా అయితే ఏర్పడిన తర్వాత మరి గత ప్రభుత్వం చేసింది మంచి పనే కానీ పరిపాలనా సౌలభ్యం కోసం చేసినారు. మరి అక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ కానీ ఉన్న గ్రామ పంచాయతీ రామారెడ్డి మండలం గ్రామ పంచాయతీ బిల్డింగ్, పోలీస్ స్టేషన్కు అక్కడ సొసైటీ ఉంటుంది, సహకార రైతుల సొసైటీ అది ఉంటుంది కదా, అది ఎంఆర్ఓ తహసీల్దార్ ఆఫీస్కు. ఇక స్కూల్లో ఒక సాక్షరాబాద్ బిల్డింగ్ ఉండే జిల్లా పరిషత్ పక్కన స్కూల్లో, దాన్ని కాస్త ఎంపీడీఓ ఆఫీస్కు ఈ విధంగా ఇచ్చడం జరిగింది. గ్రామ పంచాయతీ ఇప్పుడు ఇక్కడ మన వాళ్ళ ఆ మండలంలోని హాస్పిటల్కు పక్కన హాస్పిటల్ ఆధ్వర్యంలో ఒక బిల్డింగ్లో జీపీ నడుస్తుంది గ్రామ పంచాయతీ. సరే, మరి మంచిది, అన్నీ జరిగినాయి కరెక్ట్. మరి ఈ బిల్డింగ్స్ లేకపోతే పరిపాలన ఎంత కష్టంగా ఉంటుండే. ఉన్నాయి కాబట్టి ఇచ్చిరవి. మరి వాటి స్థానంలో కొత్త ఎప్పుడు ఇస్తారు, ఫండ్స్ ఎప్పుడు వస్తాయి, ఇంకా ఎప్పుడు కొత్త కడతారు. ఇంకా అది ఈ సాక్షి పేపర్లో వచ్చినటువంటి వార్త. దీంట్లో కొన్ని లెక్కలు కూడా ఇచ్చింది అన్నగారు. ఉపాధి నిధులు మంజూరైన జీపీ భవనాలు ముందుగా ఉపాధి హామీ పథకం. దాంట్లో 197 బిల్డింగ్స్ జీపీ భవనాలు మంజూరైన నిధులు కోట్లలో 30.40, పూర్తయిన భవనాలు 35, ప్రారంభం కానివి 50, పురోగతిలో ఉన్నవి 112.
ఎన్ని లెక్కలు చూసినా, ఎందుకంటే అక్కడ మనకు బిల్డింగ్స్ కనబడతాయి, ప్రజలకు అది ఎన్ని డెవలప్మెంట్ కనబడుతుంది. నువ్వు ఎన్ని కోట్లలో ఏ స్కీమ్లో ఇచ్చినాము అనేది ప్రజలు చూడరు. బిల్డింగ్ అయిందా, పోలీస్ స్టేషన్ బిల్డింగ్ అయిందా, గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయిందా, మండలం అయింది, మండలం ఏర్పడే సంతోషం అంతే. ఉన్నాయి కాబట్టి నడుస్తుంది. ఇంకా నయం. ఇంకా ఆ పూర్తి లెక్క ఇక్కడ పాల్వంచి ఒక మండలం ఉంటుంది కామారెడ్డిలో. పాల్వంచి రేకుల షెడ్డుతో పెద్ద దాంట్లో ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నది, తహసీల్దార్ గారి ఆఫీస్ ఉన్నది. నిజంగా కొన్ని ఇంకా నయ్యం అక్కడ. అందుకే కనీసం ఈ ప్రభుత్వమైన గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు చూసి నిధులు విడుదల చేస్తే ఆయా కొత్తగా ఏర్పడే మండలాల్లో జీపీ బిల్డింగ్లు వస్తా ఎక్కడెక్కడ ఏర్పడినాయో గ్రామాల సైడ్ మండల హెడ్ క్వార్టర్లలోనన్నా ఆ జీపీ బిల్డింగ్స్, ఎంఆర్ఓ ఆఫీసులు, ఎంపీడీ ఆఫీసులు వీటికి కొంచెం పూర్తి చేస్తారని చెప్పేసి మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మా ఛానల్ తరఫున. ఇక ఇందిరమ్మ ఇళ్ళ మీద గడబిడ తొలగిపోతే సంతోషం. 600 చదరపు మీటర్లు, 600 చదరపు స్క్వేర్ ఫీట్స్ దాటద్దు, సేఫ్టీ దాటద్దు అని చెప్పేసి ఈ కండిషన్స్ అవి ఇంకా అదేంటి L1, L2, L3 అంట. మరి L2 ఇంకా ఎప్పుడో చూద్దాం. మనం కూడా ఎందుకోసం అంటే కొంచెం మనం ఒక గ్యాప్లో ఉన్నాం. ఫీల్డ్ మీదకి స్టార్ట్ చేస్తే మళ్ళీ మనం ఫీల్డ్ మీదకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో మరి ఏం జరుగుతుంది అనేది అందిస్తాం. ఇది ఇంకా కొన్ని మరి ఏంటి ఈ వర్షాలు అని అన్నారు. వడ్లు కలెక్టర్ గారు ఫీల్డ్ మీదకి వెళ్ళింది సార్, కొనేసి తొందరగా పంపించేసేయమని చెప్పిండు మిల్లర్లకు. సో ఇక ఈ సాక్షి పేపర్లో కవర్ అయినటువంటి కొన్ని వార్తలు ఇక ఇదండి ఈరోజు. చూస్తున్నాండి విజిక్స్, మన వెలుగు, మన వార్తలు చూడండి. అలాగే లేట్ అయినందుకు, కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చినందుకు సారీ టు సే, అండ్ ప్లీజ్ కోఆపరేట్ మీ and subscribe, viewers, audience, well wishers. Please cooperate me and subscribe B6 మన వెలుగు మన వార్తలు ఛానల్. చూస్తూనే ఉండండి. నేను మీ రాజేష్.